జై హనుమాన్, జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా హనుమంతుడి పండుగను జరుపుకోవడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 12, 2025 పౌర్ణమి శనివారం హనుమాన్ జయంతి. ఈ రోజున హనుమంతుడి యొక్క ఆలయంలో రామచరిత మానస్ అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. హనుమాన్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఎంతో పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి రోజున ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ముందుగానే నిర్ణయించుకొని ఆ శుభగడియలకు తగినట్టుగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. హిందూ బంధువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి కూడా ఒకటి. పంచాంగం ప్రకారంగా పూర్ణిమ తిథి ఏప్రిల్ 12 శనివారము తెల్లవారుజామున 3:21 మొదలవుతుంది. ఏప్రిల్ 13 ఆదివారం ఉదయం 5:51 ముగుస్తుంది. రామ భక్తుణ్ణి మనసారా పూజిస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. అదే వాస్తవం కూడా. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఆంజనేయ స్వామి కృప పొందాలంటే కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. జయంతి రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్నది తెలిసి ఉండాలి. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి అవతారంగా భావించే కోతులకు బెల్లం తినిపించడం వల్ల శుభం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు దానాలు చేయడం కూడా మంచిది. దానాలు చేయడం వల్ల మన సమస్యలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. హనుమంతుడికి సింధూరం అంటే ఎంతో ఇష్టం కాబట్టి సింధూరం అర్పించడం వల్ల మంచి జరుగుతుంది. పవిత్రమైనటువంటి ఈ రోజున మాంసం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎర్రని పూలు, నెయ్యి, నువ్వుల నూనెతో దేవుడికి అర్చన చేయడం వల్ల శుభం కలుగుతుంది. తామసిక ఆహారంపై మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. హనుమాన్ జయంతి రోజు ఏ మూగజీవిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎవరిని కూడా అవమానించేలా మాట్లాడకూడదు. హనుమాన్ జయంతి ఎంతో పరమ పవిత్రమైనది. ఈ రోజున భక్త సులభులైనటువంటి రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రామనామాన్ని జపించడము ఎంతో ఉత్తమము. శనివారము, హనుమాన్ జయంతి, పౌర్ణమి 3 కూడా ఒకే రోజున రావడము అత్యంత విశేషంగా భావించి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణము, ఆంజనేయ స్వామి పారాయణము, అలాగే రామచరిత పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము ఈ విధంగా అనేక రకాల గ్రంథ పఠనాలను చేయడం ద్వారా ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఎంతో విశిష్టమైనటువంటి హనుమాన్ జయంతిని ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించుకొని స్వామివారి యొక్క ఆరాధనను చేసి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.